న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి అగ్గిరాజేశారు. ఆయన వాట్సాప్ స్టేటస్ వివాదానికి దారితీసింది. నువ్వు దేనికి అధ్యక్షుడివి, జూదం క్లబ్ కా అంటూ ప్రశ్నించారు. జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు రాయల్ అంటూ స్టేటస్ పెట్టుకున్నారాయన. విసన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రాయల్ సుబ్బారావును కొలికపూడి టార్గెట్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, అసలు ఈ స్టేటస్ గోల్ ఏంటి? కొలికపూడి ఎవరిని ఉద్దేశించి ఈ స్టేటస్ పెట్టినట్టుగా తెలుస్తుంది? ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా స్టేటస్ పెట్టారు. దీనికి సంబంధించి ఇరు వర్గాలు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కొలికపూడి వ్యవహారం బుగ్గకిల్లి జోలపాడినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఈ రోజు తిరువూరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట మండల అధ్యక్షుడు సంబంధించిన ఒక పోస్ట్ ని ఈ రోజు స్టేటస్ లో ఆయన పెట్టడం జరిగింది. కీలకంగా పేకాట గతంలో అతని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అతను పేకాట ఆడిస్తాడు అనేది కూడా అక్కడ ఉన్న పార్టీ నాయకులు కానివ్వండి, అక్కడ ఉన్న పూర్తిగా చెప్పుకుందన్నమాట. ఈ నేపథ్యంలో అతనికి మండల అధ్యక్ష పదవి ఇవ్వటం ఇప్పుడు కీలకంగా ఈ వ్యాఖ్యలు దారితీశాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా నిన్నటి వరకు కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న కొలికపూడి ఈ రోజు ఆయన స్టేటస్ లో ఈ వివాదకరమైన వ్యాఖ్యలు పెట్టడం తీవ్ర దుమారానికి రేపింది. రాజకీయ వర్గాల్లో కూడా మొన్నటి వరకు చంద్రబాబు వరకు వెళ్ళిన ఈ పంచాయతీ వ్యవహారం ఇప్పుడు మండల అధ్యక్షుడికి సంబంధించింది కూడా ఆయన స్టేటస్ లో పెట్టడం, దీనికి సంబంధించి అసలు ఎవరి మీద పెట్టారు ఏంటి అనేది కూడా రాజకీయంగా ఒక దుమారం అయితే రేపిందని కూడా చెప్పుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఎంతవరకు దారి తీస్తుంది? ఈయన మీద ఇప్పటికే 4 సార్లు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళడం జరిగింది, కొన్ని కంప్లైంట్లు చేయడం జరిగింది. నాని మీద కూడా స్థానిక ఎంపీ అయిన కేసినేని చిన్ని మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గ వారీగా టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయినప్పటికీ స్థానికంగా ఉన్న పార్లమెంటు అధ్యక్షులు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా స్థానిక నేతలు పూర్తి స్థాయిలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొంతవరకు ఎటువంటి ఘటన లేకుండా అక్కడ ఈయన పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ స్టేటస్ వ్యవహారం పూర్తిగా ఒక దుమారం అయితే రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారా ఏంటి అనేది కూడా చూడాలి. ఇప్పటికే సుమారుగా 4 సార్లు కంప్లైంట్ వెళ్ళి ఆయనకి ముట్టుకాయలు పడినాయి. పూర్తిగా ఆయన్ని పార్టీకి సంబంధించిన ఎటువంటి వ్యవహారాలు కూడా బయటికి రానియొద్దు అని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ పార్టీ వ్యవహారాలు రోడ్డు మీద తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అయితే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.